అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక మహిళ 6 సంవత్సరాల పిల్లాడితో రైల్లో ప్రయాణిస్తూ ఉందండి. వారిద్దరూ పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నారు. తోటి ప్రయాణికులలో చాలామందికి ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే, అంత చిన్న పిల్లాడు తల్లితో కలిసి పుస్తకం చదవడం అంటే ఆశ్చర్యమే కదా! అప్పుడు వారిలో ఒకరు లేచి అడిగారట, "మేడం, ఈరోజు ప్రపంచంలో నిన్న పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లతో ఆడుకుంటూ ఉన్నారు కదా! కానీ మీ పిల్లవాడు చదువుతూ ఉన్నాడు. అతను ఫోన్ లేదా టాబ్లెట్‌తో ఎలా ఆడటం లేదు? ఎందుకు ఆడటం లేదు? మీ పిల్లవాడు ఇలా ఎలా మీ మాట వింటున్నాడు? అతన్ని ఎలా తయారు చేశారు?" అని అడిగాడట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, "సార్, పిల్లలు మన మాట వినాలంటే ఏం చెయ్యాలంటే, వాళ్ళు మన మాట వినరు. వారు మనల్ని కాపీ చేస్తారు" అని చెప్పిందట. నిజమే గదా! నిజమే కదా అండి. వాళ్ళు మనల్ని కాపీ చేస్తారు. మనం ఏ పని చేస్తామో మనల్ని చూసి వాళ్ళు అనుసరిస్తారు. ఒక చిన్న వాక్యంలో ఎంత లోతైన అర్థం ఉంది కదా! థాంక్ యూ. మాధవి.